కూడా చరిత్రలో వారు నిలిచిపోయారు అనేటువంటి విషయాన్ని తరతరాలు కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఒక సూచనగా, ఒక జ్ఞాపకార్థముగా ఆ కట్టడం అనేది, ఒక స్తూపం అనేది అక్కడ నిర్మాణము జరిగింది కట్టడము నిర్మాణం చేయబడింది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఈరోజు వాక్యంలో కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా దేశం కోసం పోరాడి జయించినటువంటి వీరులైతే మన దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, వారు ఎలాగైతే చిరస్మరణీయులుగా వారి పేర్లు నిత్యము కూడా కట్టడం మీద కట్టించబడి ఉన్నాయో, దేవుని యొక్క వాక్యము ఆత్మీయ స్థితిలో జయించు వాణిని నేను కూడా ఒక స్తంభముగా చేస్తాను అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అమరవీరుల కోసం ఎలాగైతే కట్టించబడి చిరస్మరణీయంగా ఉంచబడిందో ప్రియమైన బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో కూడా దేవుని యొక్క వాక్యము ఆత్మీయ స్థితిలో జయించినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను చిరస్మరణీయులుగా ఉంచుతాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో కనుక మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదటి అన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మాట చూడండి, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేసేదను అని వాక్యము సెలవిస్తాం. ఈ లోకంలో జయించువాడు ఎవరైతే జయించేవారు విజయం సాధిస్తారు అనగా ప్రియమైన బిడ్డలారా, మన యొక్క లోకానుసారమైనటువంటి జీవితం కాకుండా ఆత్మీయానుసారమైనటువంటి జయ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో ఈ లోకంలో వారిని అంటున్నాడు, నా దేవుని మందిరములో ఒక స్తంభముగా, ఒక స్తూపముగా, చిరస్మరణీయంగా వారిని నేను చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఆ స్తంభం అనేది ఒక సూచన, ఒక జ్ఞాపకార్థము. ప్రియమైన బిడ్డలారా, ఒక చిరస్మరణీయంగా, ఒక చిహ్నానికి సాదృశ్యంగా స్తంభాన్ని మనము ఏర్పాటు చేస్తూ ఉంటాం, గుర్తు కింద. ఇంకా చెప్పాలంటే ఒక గుర్తు, ఒక స్తంభం చూసామంటే ఇప్పుడు మనం మార్గం గుండా వెళ్తూ ఉంటాం. కొన్ని చోట్ల రాళ్ళని పాతుతూ ఉంటారు. ఆ గుర్తు వచ్చిందంటే ఆ ఊరికి వెళ్ళడానికి ఇంకా కొంత మైళ్ళ దూరము ఆ రాయి మనకి గుర్తుగా ఉంటుంది, సూచనగా ఉంటుంది. ఇంకా కొన్ని కిలోమీటర్స్ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ ఊరు మీకు తగులుతుంది అని ఒక గుర్తు మనకి ఇస్తూ ఉంటారు. ఇంకా రోడ్డు మీద హైవేస్లో కూడా వెళ్తూ ఉంటుంటే మనకి బోర్డ్స్ కూడా, ఎలక్ట్రికల్ బోర్డ్స్ కూడా ఇన్ని కిలోమీటర్స్లో మీరు గమ్యము చేరుకోగలరు అని మనకి ప్రియమైన బిడ్డలారా సూచనలు మనకి ఇస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల కొన్ని ఊర్లు ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక కట్టడం కట్టబడి దాని మీద ఒక స్తూపము నిర్మాణము చేయబడి ఉంటుంది. దాని యొక్క అర్థం ఏంటి అని కొంతమందిని అడిగిన ఆ ఊరిలో చిరస్మరణీయంగా ఒకరి యొక్క జ్ఞాపకార్థం అనవచ్చు, వారు ఊరికి చేసిన ఉపకారాన్ని బట్టి ఈ స్తూపం అనేది కట్టబడింది అని కొన్ని విషయాలు మనకి చెప్తా ఉంటారు. అంటే ఆ స్తంభం అనేది ఒక జ్ఞాపకార్థంగా ఉంచబడి, ఒక సూచనకు గుర్తుగా ఉంచబడింది. అదే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే జయించే జీవితము కలిగి ఉంటారో నా దేవుని మందిరములో వారిని నేను స్తంభముగా, చిరస్మరణీయముగా వారిని నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే దేవుని మందిరంలో చిరస్మరణీయమైనటువంటి స్తంభముగా మనము నిలబడాలి అని అంటే ప్రియమైన బిడ్డలారా, ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు అంట మనము మన జీవితాల్ని సరి చేసుకోవాలి. మన జీవితాల్లో కూడా దేవుడు చెప్తున్నాడు ప్రియమైన బిడ్డలారా, ఒక వ్యక్తిని చూపిస్తూ ఉంటూ ఆ వ్యక్తి తన జీవితంలో 4 స్తంభాల్ని నిలువబెట్టాడు.
పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి 4 స్తంభాలని నిలువబెట్టాడు. ఈ వ్యక్తి నిలువబెట్టిన 4 స్తంభాలను మనము కూడా కలిగి ఉంటే దేవుడు ప్రియమైన బిడ్డలారా, నీవు గనక ఆ వ్యక్తి నిలవబెట్టిన 4 స్తంభాలని నీవు కలిగి ఉంటే నిన్ను కూడా నా మందిరంలో చిరస్మరణీయమైనటువంటి ఒక స్తూపంగా నేను నిన్ను నిలవబెడతానని దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని మందిరంలో స్తంభంగా ఉండాలంటే మనము జీవించి ఉన్నప్పుడు ఒక వ్యక్తిని సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి నిలువబెట్టిన 4 స్తంభాలని మన జీవితాల్లో కూడా మనము నిలువబెట్టుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు అంటే ప్రియమైన బిడ్డలారా, యాకోబు. యాకోబు ప్రియమైన బిడ్డలారా గురించి అనేక సార్లు మనము ధ్యానం చేశాం. తన యొక్క జీవితంలో కొన్ని మైలురాళ్ళు, యాకోబు జీవితంలో కొన్ని సంఘటనలు ఆయన జీవితంలో జరిగినాయి. ప్రియమైన బిడ్డలారా, యాకోబు జీవితం అంతా చూస్తే ఆయన జీవితం అంతా కూడా మోసముతో కూడినటువంటి జీవితం. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆ వ్యక్తి ద్వారా మనము నేర్చుకోవాలి. ఆ వ్యక్తి 4 స్తంభాలని నిలవబెట్టాడు తన జీవితంలో. మనం కూడా ఆ 4 స్తంభాలని ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా నిలవబెట్టాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. యాకోబు నిలవబెట్టినటువంటి 4 స్తంభాలను గురించి మనము ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ధ్యానం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనంలో యాకోబు నిలవబెట్టినటువంటి మొదటి స్తంభము ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. యాకోబు నిలవబెట్టిన మొదటి స్తంభం ప్రకటించే స్తంభాన్ని యాకోబు నిలవబెట్టాడు. ప్రకటించే స్తంభం 28:18 వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా యాకోబు తన జీవితంలో మొదటి స్తంభాన్ని నిలవబెట్టాడు. తన జీవిత ప్రయాణంలో నిలవబెట్టి ఆ ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడంట. ఆ రాయిని లేపి దానికి నూనె పోసి ఒక స్తంభంగా నిలవబెట్టి దానికి బేతేలు అనే పేరు నామకరణం ఆయన చేశాడు. ఎందుకు అక్కడ స్తంభాన్ని నిలవబెట్టాడు? ఆ స్తంభాన్ని మన జీవితాల్లో కూడా మనము నిలవబెట్టాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందని అంటే ప్రియమైన బిడ్డలారా, యాకోబు ఆయన తన యొక్క తల్లిదండ్రుల యొద్ద నుండి తన అన్నను మోసం చేసి ఆయన తిరిగి తన మేనమామ దగ్గరకు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రియమైన బిడ్డలారా, తన యొక్క అన్నను మోసం చేశాడు. అంటే తండ్రి యొద్ద నుండి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు తండ్రికి యొక్క ఆహార పదార్థం వండి పెట్టేసి, నేనే యాకోబుని, నీవు నన్ను దీవించు, నీకు ఆహార పదార్థం తీసుకొచ్చాను కదా అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర పదార్థం ఆయనకు తినిపించి ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకు దగ్గర నుండి దీవెనలన్నీ కూడా యాకోబు పొందేసుకున్న తర్వాత వెళ్ళిపోయాడు. ఈ లోపల యాషావు యాకోబు దగ్గరికి వచ్చాడు. నాయన, ఇదిగో నీకు కూర తెచ్చాను, తిను అంటే, ఇందాక తెచ్చావుగా, తినేసానంటే, ఇందాక వచ్చింది నేను కాదు, నేను ఇప్పుడే వచ్చాను అని యాషావు మాట్లాడుతూ ఉంటుంటే, అయ్యో నువ్వు అనుకుని నేను యాకోబుకి దీవెనలన్నీ కూడా ఇచ్చేసాను, నా దగ్గర ఏ ఆశీర్వాదం కూడా నా నోటంట లేదు నిన్ను ఆశీర్వదించడానికి అని అంటే, ఒక్క దీవెనైనా ఇవ్వవా అని ఏడ్చుకున్నాడు యాషావు. కానీ దీవించే నోటు, ఆ యొక్క ఆశీర్వాదాలు ఇస్సాకు నోటంట రాలేదు, కానీ శపించేటువంటి వచనాలు యాషావు మీదకి ఇస్సాకు నోట నుండి వచ్చినాయి. ఈ విధంగా చేశాడు యాకోబు అని చెప్పి యాషావు తన యొక్క తమ్ముడి మీద ఎలాగైనా వాడిని సంహారము చేశాడు. నా జ్యేష్ఠత్వం లాక్కున్నాడు, ఇప్పుడేమో నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా మోసం చేసి పేరుకు తగ్గట్టే మోసపు జీవితము అని తలంచి ఆయన యాకోబు మీద కక్ష కట్టాడు, ఎలాగైనా వాడిని వదిలించేయాలని. ఈ విషయం తల్లికి తెలిసింది. ఈ యాకోబు మీద పగబట్టాడని చెప్పి ఎలాగైనా యాకోబుని ఇక్కడి నుంచి తప్పించేయాలని చెప్పి యాకోబుతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, మన యొక్క పద్దనారామునకు వెళ్ళిపో, అక్కడ నీ మేనమామ లాబాను ఉంటాడు, ఆ దగ్గరకు వెళ్ళిపో. ఇస్సాకు కూడా అంటాడు, మన యొక్క జాతి, మన బంధువుల్లో కుమార్తెను మాత్రమే నీవు వివాహము
చేసుకోవాలి. మన రక్త సంబంధం ఎవరైతే ఉన్నారో వారినే నీవు వివాహం చేసుకోవాలి, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని తల్లిదండ్రులు పంపించేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ యాకోబు తల్లిదండ్రుల యొద్ద నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒంటరి ప్రయాణము యాకోబు జీవితంలో. ఎవ్వరు కూడా అతనుకు తోడుగా సహాయకులుగా ఎవ్వరు కూడా తన జీవితంలో లేరు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, మోసం చేసినటువంటి జీవితము, ప్రియమైన బిడ్డలారా, ఇతరుల యొద్ద నుండి అన్యాయంగా లాక్కున్న జీవితము అతన్ని ఏం చేసింది? ఒంటరితనానికి గురి చేసింది. ప్రియమైన బిడ్డలారా, ఒంటరిగా జీవిస్తూ ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు. ఎవ్వరూ అతనికి తోడుగా సహాయకులుగా లేరు. ప్రియమైన బిడ్డలారా, ఈ 28వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివితే యాకోబు బెయేర్షెబాలో ఉన్నటువంటి హారాను దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ప్రాంతంలో ప్రొద్దుగుంకుతుంది, చీకటి పడుతున్నటువంటి సమయంలో అక్కడ ఒక రాయిని తీసుకుని ఆయన నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోయినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆయనకు ఒక కల కంటాడు. ఆ కలలో దేవదూతలు, ప్రియమైన బిడ్డలారా, ఆకాశము నుండి భూమి మీదకి నిచ్చెన వేసుకుని ఎక్కుచూ దిగుచూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, ఆ దిగుచూ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క స్వరము యాకోబుతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఏమని అంటే చూడండి, 13వ వచనంలో 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 13, 14 మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ యొక్క తలగడగా చేసుకుని రాయిని తీసుకుని పడుకున్నటువంటి సమయంలో ఆ దేవుడు ఆయనతోటి మాట్లాడతాడు. ఈ నలుదిక్కులు ఏవైతే ఉన్నాయో, దిశలు ఏవైతే ఉన్నాయో, నీ యొక్క కీర్తి ప్రతిష్టలు నీ సంతానం అంతా కూడా వ్యాప్తి చెందేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుని స్వరము యాకోబుతో మాట్లాడుతూ ఉంటుంటే యాకోబు నిద్రలేచి నిశ్చయముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిశ్చయముగా ఇది దేవుని సన్నిధి, దేవుడు ఉండేటువంటి స్థలం ఇది అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, తన నోటి ద్వారా ప్రియమైన బిడ్డలారా ఒక ప్రకటన చేసి మందిరము కట్టడానికి లేదా మందిరం వేయడానికి ఒక పునాదిగా ఒక రాయిని, ఒక స్తూపాన్ని అక్కడ నిలవబెట్టాడు. ఒక సువార్తను ప్రకటించడానికి నిదర్శనంగా అక్కడ స్తూపాన్ని ఆయన నిలవబెట్టి ప్రియమైన బిడ్డలారా అక్కడ నూనెతోటి ఆ రాయిని ప్రోక్షించి ప్రియమైన బిడ్డలారా ఆయన ఇది దేవుని మందిరము అని ప్రకటన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఒంటరి బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నాడు. ఎవరు సహాయం లేనటువంటి ఆయనకు ప్రియమైన బిడ్డలారా దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాననే వాగ్దానము దేవుడు ఇచ్చాడు. తోడుగా ఉన్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను హెచ్చింపజేస్తానని దేవుడు ప్రియమైన బిడ్డలారా ఒక విలువైనటువంటి ఒక ఆత్మను బలపరిచేటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు యాకోబుకు ఇచ్చినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో ఇప్పుడు యాకోబు ఒక ప్రకటన చేస్తున్నాడు, ఇది దేవుని యొక్క మందిరం. ఇక్కడ దేవుడు తన వాక్కుతోటి మాట్లాడతాడు, ఇది నిజముగా దేవుని ఆలయం అని. ప్రియమైన బిడ్డలారా ఒక సువార్త ప్రకటన అక్కడ యాకోబు చేసినట్లుగా మనకు అక్కడ కనబడతా ఉంది. దేవుని మందిరంలో అక్కడ ఉండేటువంటి ప్రాముఖ్యత, దేవుని మందిరంలో ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటో అక్కడ మనం జాగ్రత్తగా చదివితే 13వ వచనం నుండి మనకి కనబడుతుంది. ప్రియమైన బిడ్డలారా దేవుని సన్నిధానంలో ఉంటే ప్రియమైన బిడ్డలారా దేవుడు మనతోటి మాట్లాడతాడు. అక్కడ రాయిని తీసుకుని తలగడగా చేసుకుని ఆయన తలవాల్చుకుని పడుకున్న సమయంలో దేవుడు ఆయనతోటి మాట్లాడాడు. ఆ మాటలు ఎలా ఉన్నది అంటే వాగ్దానము ఆశీర్వచనాలతోటి మాట్లాడుతున్నట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా నువ్వు నిజంగా దేవుని మందిరంలో కనుక నీవు గడిపితే
జరిగితే దేవుడు నిశ్చయముగా నీతోటి మాట్లాడతాడు. దేవుడు నిశ్చయంగా నీతోటి సూటిగా ఆయన మాట్లాడతాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీ చెంతకు వస్తాడు. ప్రియమైన బిడ్డలారా, నీతోటి తన వాక్కులను తెలియజేస్తాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను వృద్ధిలోనికి తీసుకొస్తాను అనేటువంటి గొప్ప వాగ్దానము. నువ్వు దేవుని మందిరంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీతో సూటిగా మాట్లాడుతూ ఆశీర్వచనాలతోటి దీవెనకరమైనటువంటి మాటలతో దేవుడు నిన్ను ఆశీర్వదింపజేస్తాడు. దేవుని మందిరంలో మనకు దొరికేది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం మనల్ని ఆదరించేది, మనల్ని బలపరిచేది. ఎవ్వరు ఆయనకి తోడు రాలేదు, కానీ దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, మాట్లాడాడో, ఇప్పుడు ఆయనలో ఒక ధైర్యము ఆయనకు కలిగింది. ఆ కింద వచనాల్లో అంటాడు, నిజంగా నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నా వస్త్రాలకి లోటు లేకుండా, ఆహారానికి లోటు లేకుండా దేవుడు నాకు తోడై ఉండాలి అనేటువంటి గొప్ప ఆ మాటలు అక్కడ యాకోబు కింద వచనాల్లో మనం చదివితే ప్రియమైన బిడ్డలారా, అక్కడ మనకు యాకోబు ఒక ధైర్యంతో కూడినటువంటి మాటలు అక్కడ మనతోటి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ యాకోబు ప్రియమైన బిడ్డలారా ఒక సువార్త ప్రకటన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దేవుని మందిరానికి ప్రాముఖ్యతను యాకోబు అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో మనము కూడా దేవుని సన్నిధికి ఎంతదైతే ప్రాముఖ్యత ఇస్తామో, దేవుడు మన జీవితాల్లో అధికముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన జీవితాల్ని హెచ్చింపజేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి మనము ప్రాముఖ్యత ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానానికి మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది దేవుని మందిరం అని ప్రకటించాడు. ప్రకటించడమే కాదు, దేవుడు ఇక్కడ ఈ మందిరంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి సాక్ష్యాన్ని కూడా ఆయన వివరించాడు. సాక్ష్యం ఇవ్వడమే కాదు ప్రియమైన బిడ్డలారా, మందిర నిర్మాణానికి ఒక పునాది వేసినట్టుగా కూడా, అంటే స్తంభాన్ని నిలబెట్టి అక్కడ నూనెను ప్రోక్షించాడు. అనగా మందిర నిర్మాణానికి కూడా అక్కడ పునాది వేసినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన చూడండి 22 చివరి వచనంలో 22వ వచనం చివరి భాగంలో ఉంటుంది, నీవు నాకు ఇచ్చే ప్రతి దాంట్లో కూడా 10వ వంతు నేను నీకు చెల్లిస్తాను. అది దేవుని మందిరం అని నమ్మాడు. నమ్మడం మాత్రమే కాదు, దేవుడు అద్భుతాలు చేస్తాడని ప్రకటిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మొక్కుబళ్ళు కూడా అక్కడ చెల్లించడం అనేది జరుగుతుంది అని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధి అని గుర్తించాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడని గుర్తించాడు, దేవుడు స్వయంగా మాట్లాడతాడని గుర్తించాడు. దేవునికి కృతజ్ఞత కూడా అక్కడ యాకోబు నిత్యము కూడా నేను 10వ వంతు చెల్లిస్తాను అనే వాగ్దానం కూడా యాకోబు అక్కడ చేసినట్లు కనబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి దేవుని సన్నిధానం అంటే మనము ప్రియమైన ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను మనము ఇచ్చేవారంగా మనం ఉండాలి. మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో మరణ పడక అయినటువంటి స్థితుల నుండి ప్రియమైన బిడ్డలారా, ఎన్నో శోధల నుండి, ఎన్నో శ్రమల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎన్నో యాక్సిడెంట్స్ నుండి దేవుడు మనల్ని తప్పించాడు. ప్రియమైన బిడ్డలారా, వీటన్నిటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సంతోషంగా 23వ సంవత్సరం అంతా కూడా క్షేమాన్ని ఇచ్చి ఆశీర్వదించి 24వ సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపజేశాడే. మన జీవితం ఎలా ఉంది? మన సజీవంగా ఉంచాడు కదా. నువ్వు దేవుని సన్నిధికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. ప్రియమైన బిడ్డలారా, 23వ సంవత్సరంలో 24లోకి వెళ్ళడానికి ఎన్నెన్నో వాగ్దానాలు చేసేసాం దేవునికి. నువ్వు ఆశీర్వదిస్తే నీ మందిరం విడిచిపెట్టను, నువ్వు ఆశీర్వదిస్తే నీ యొక్క సన్నిధి నేను దూరం అవ్వను, వాక్యం విడవకుండా చదువుతాను, ప్రార్థన మానని వాగ్దానాలు చేసేసాం. కానీ నెల అయిపోయింది, రోజులు గతించిపోయినాయి, సంవత్సరం ఏమైపోయింది? పాతది అయిపోయింది. అప్పుడే పాత జీవితం మళ్ళీ తిరిగి మనం క్రొత్త బట్టకు ఏం వేసుకుంటున్నాం? పాత గుడ్డ మనం వేసుకుంటా ఉన్నాం. కానీ ఎవడు కూడా క్రొత్త గుడ్డకు ఏం వేసుకోడంట?
పాతది వేసుకుని కుట్టుకుని వేసుకోడు. వాక్యం ఉంది కదా ప్రియమైన బిడ్డలారా, క్రొత్త జీవితంలాగే ఉండాలి. కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ఇంకా 2024 సంవత్సరం వచ్చినా కానీ మన జీవితాలు పాత బ్రతుకులాగే ఉన్నాయి. మందిరానికి ప్రాముఖ్యత ఇవ్వలేని స్థితిలో. అందుకనే ఎక్కడ ఉన్నటువంటి గొంగలు అంటాం చూడా, అలాగే మన జీవితాలు కూడా ఉన్నాయి. ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి నీవెంత ప్రాముఖ్యతనిస్తున్నావు ఆలోచన చేయి. దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు నీ జీవితాల్లో చేశాడు. నువ్వు దూరంగా ఉన్నా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు కదా ప్రియమైన బిడ్డ. మన కనీసం మన బిడ్డలకు చెప్పే స్థితిలోనైనా ఉంటున్నామా? దేవుని సన్నిధి మానకండికి, దేవుని దగ్గరికి రండి అని చెప్పే స్థితిలోనైనా మనం ఉంటున్నామా? ప్రియమైన బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నువ్వు వండుకు నువ్వు తింటే సరిపోతుందా? ఇంటిల్ల బాధే తినాలని నువ్వు ఆశపడతావు కదా. దేవుని యొక్క వాక్యం, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం నీ ఇంటి వారికి అవసరం లేదా? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియమైన బిడ్డ. యాకోబు గుర్తించాడు, ఒంటరితనంలో దేవుడు మాట్లాడాడు. ఒంటరితనంలో గడుపుతున్నటువంటి యాకోబు జీవితంలో దేవుడు నా జీవితంలో ఒక ఆశీర్వాదంతో కూడినటువంటి మాట నాతో మాట్లాడాడు అని గొప్ప ధైర్యాన్ని యాకోబు పొందుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రకటించేటువంటి స్తూపాన్ని ఆయన నిలువబెట్టాడు. నీ జీవితం కూడా అటు రీతిగానే ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం దేవుని మందిరానికి రావాలి. దేవుని యొక్క కార్యాలు మనం దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే మనం దేవునికి దగ్గరగా ఉండాలని. ప్రియమైన బిడ్డలారా, నువ్వు మందిరానికి రాని వారికి చెప్తున్నావా? నీతో మాట్లాడతారు ప్రియమైన బిడ్డలారా, నీతో గడిపేటువంటి నీ స్నేహితులు కావచ్చు, నీ బిడ్డలకి కావచ్చు, దేవుని సన్నిధి ఎందుకు మానేస్తామనేటువంటి ప్రశ్న వారిని వేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయి. ఎంత సంపాదించినా అది చిల్లు సంచే. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండగా, దేవుని సన్నిధికి ప్రాముఖ్యతనివ్వకుండగా, ప్రియమైన బిడ్డలారా, ఎంత సంపాదించినా అది మనకి అవసరాన్ని తీర్చదు. మన అవసరము రెండంతల అవసరంగా ఖర్చు పెడతాం. ప్రియమైన బిడ్డలారా, చాలామంది పిల్లలు చెప్తారు, మీ తల్లిదండ్రులు ఏరా అంటే పనిలోకి వెళ్ళిపోయారు. బిడ్డలను అంటే గుడికి పంపించేసి తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారంట? పనిలోకి వెళ్ళిపోయారంట. బిడ్డలను వదిలేసి ఊర్లో వెళ్తారా? ఏమండి, బిడ్డలను వదిలేసి ఊర్లో వెళ్తారా? వెళ్ళరు. ఫంక్షన్స్కి వెళ్తారా? వెళ్ళరు. కార్యక్రమాలకు వెళ్తారా? వెళ్ళరు. మందిరానికి మాత్రం దేవుడు అంటే మనకి చులకన. ఈ వారం కాకపోతే వచ్చేవారు, ఈ శనివారం ఉపవాస కూటం కాకపోతే వచ్చే శనివారపు ఉపవాస కూటం. శనివారం ఉపవాస కూటాలకు కూడా నా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తా. ఏమండి, అలా అయిపోయింది. ఫ్రెండ్ తింటే తినొచ్చు కదా, ఫ్రెండ్ వండుకుంటే వండుకోవచ్చు కదా ఇంట్లో. ఫ్రెండ్ పనికి వెళ్తున్నాడు వారం అంతా, నువ్వు పనికి వెళ్ళొచ్చు కదా. మందిరానికి మాత్రం ఎవరు ఉండాలంట? ఫ్రెండ్స్ ఉండాలంట. ఎలా అయిపోయిందండి జీవితాలు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు అన్నీ ఇస్తున్నాడు కదా, అన్నీ ఇచ్చే కొద్దీ మనం ఏమవుతున్నాం? దూరం అయిపోతున్నాం. దేవుని సన్నిధి ప్రాముఖ్యత రాత్రి వాక్యంలో చెప్పారు. దేవుని సన్నిధి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్ర పరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క సన్నిధి. ప్రియమైన బిడ్డలారా, యాకోబు అక్కడ దేవుని సన్నిధి ఉందని ప్రకటన చేశాడు. నేను వచ్చే వారం చూస్తూ ఉంటాను ఎంతమందిని తీసుకొచ్చారని. దేవుని సన్నిధి అక్కడ నిత్యము దేవుని సన్నిధి ఉందని యాకోబు ప్రకటన చేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక సువార్త పరిచర్య చేశాడు. దేవుని సన్నిధానంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడని దేవుడు అక్కడ యాకోబు ఒక సూచన ప్రకటన చేశాడు. ఈ వారం మీరు ఎంతమందికి దేవుని సన్నిధికి పని మానేసి దేవుని దగ్గరికి రండి మీరు ఎంతమందికి మీ బిడ్డలకు చెప్తారో, మీ భర్తలకు చెప్తారో నేను చూస్తా. ప్రియమైన బిడ్డ, ఒకవేళ మాకు భయపడి అయ్యగారికి భయపడి తీసుకురావడం కాదు, నువ్వు భయపడాల్సింది దేవునికి. భయపడితే మందిరం ఖాళీగా ఉండదండి. ఒకటి చెప్పనా, దేవునికి భయపడే వాళ్ళు మందిరాన్ని ఖాళీగా ఉంచరు. లోకానికి దగ్గరగా అయిన వాళ్ళు దేవుని మందిరాన్ని ఖాళీగా చేస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో గడిపితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. మీరు అనుకో అవసరంలే, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఒకసారి నెమరు వేసుకోండి. ఎన్నెన్ని ప్రమాదాల నుండి దేవుడు కాపాడాడో అది గనుక గుర్తుంచుకుంటే ఏనాడు ప్రార్థన మానాలనే మనస్సు మనకి రాదు. ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, ఏమండి
పనులకి వెళ్ళిపోతూ ఉంటాం, మందిరాన్ని ఉపవాస కూటంలో మాత్రం కూర్చోవచ్చి ఉద్యోగం ఇచ్చాడుగా చాలు, కార్యాలు చేసేసాడుగా చాలు. ప్రియమైన బిడ్డ, ఒక్కసారి ఆయన సన్నిధి రుచి చూస్తేనండి విడిచిపెట్టాలనేటువంటి మనస్సు నీకు రాదు. ప్రియమైన బిడ్డ, నా జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఇలా నిలబెడతామంటే కారణం మా నాన్నగారు మరణం తర్వాత మేము నిలబడలేదు. ప్రియమైన దేవుడు తన ప్రణాళికలోనే ఆయన మమ్మల్ని నిలవబెట్టి వాడుకుంటా ఉన్నాడు. ప్రియమైన ఏదో ఆయన వెళ్ళిపోయారు కాబట్టి మమ్మల్ని వాడుకోలే, ఆయన తదనంతరం కాదు ప్రియల, ఆయన యొక్క జీవన ప్రయాణంలోనే మమ్మల్ని ఆయన వాడుకుంటూ ఈ పరిచర్యకు మమ్మల్ని పిలిచాడు. ఎన్నో చచ్చిపోవాల్సినటువంటి స్థితులు నా జీవితంలో జరిగినాయి. ప్రియమైన బిడ్డలారా, ఒక అర్ధరాత్రి వేళ 12:30 గంటల సమయంలో వాష్రూమ్ కానీ ధవళేశ్వరంలో ఉండగా నాన్నగారు ఇక్కడ పరిచర్యకు వచ్చారు. శనివారం రాత్రి 2008వ సంవత్సరంలో. ప్రియమైన బిడ్డలారా, మా అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ వెళ్ళొచ్చిన తర్వాత, అమ్మగారు వెళ్ళొచ్చిన తర్వాత నేను వెళ్తా ఉన్నాను. మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. 12:30కి మా ఇంటి దగ్గర సినిమా హాలు దగ్గరలోనే ఉంటుంది. ఆ మాటలు వినపడతా ఉన్నాయి. నేను అనుకుంటున్నా ఏ దొంగలు తిరుగుతున్నారేమో, గోడ దూకి వెనకాల వచ్చేస్తారేమో అమ్మ అని మా అమ్మతో మాట్లాడాను. ఆ మాట గుర్తుంది అంతే నాకు. అమ్మ అంది వెళ్ళు లోపలికి వెళ్ళు అంది. ఆ మాటే గుర్తుంది నాకు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదండి. కళ్ళు తెరిసేసరికి మా అమ్మ, అన్నయ్య, మా ఇంటి పక్కల వాళ్ళు మధ్యరాత్రి వేళ ఇదే 12:30 గంటల సమయంలో నా చుట్టూరు జనం మోగున్నారు. ఏం జరిగింది అని అంటే ఏం జరిగిందో తెలియదండి. మా బట్టల రాయి ధవళేశ్వరంలో చాలా పెద్దది, ఒక స్క్వేర్ లాగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటుంది బట్టల రాయ. దాని మీద పడిపోయానంట. ఎందుకు పడ్డానో కూడా నాకు తెలీదు. నా కళ్ళు చీకట్లు కమ్మినాయి, పడిపోయాను అంతే. కళ్ళు తేలేసేసాను, చచ్చిపోయాను అనుకున్నారు. తలకాయ బట్టల రాయి మీద పడిపోయిందండి. కళ్ళు తెల్లగుడ్లు కనబడిపోయినాయి అంట. కళ్ళు తేలేసాను. నాన్నగారు ఇక్కడ ఉన్నారు, అమ్మ అన్న తప్ప ఎవరు లేరు ఇంట్లో. చచ్చిపోవాల్సిన దాన్ని దేవుడు నన్ను బ్రతికించాడు. తెల్లగుడ్డు కనిపించేసింది. చచ్చిపోయానేమో అనుకున్నాను. అంత భయం పడిపోయారు. ప్రియమైన బిడ్డలారా, కొన్ని సెకండ్స్ తర్వాత మెలకు వచ్చి చూస్తే ఈ పన్ను వచ్చి ఇక్కడ గుర్చిపోయింది. పేదాని మీద బడబడా బ్లడ్ కారిపోతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, చావు బతుకుల నుండి దేవుడు నన్ను లేపాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని వాగ్దానము ఇర్మీయా భక్తునితో మాట్లాడినట్టు దేవుడు నాతో మాట్లాడాడు. మరణ పంచుల దాకా వెళ్ళాను. ప్రియమైన బిడ్డ, దేవుడు నన్ను రక్షించి తన సేవకు పిలుచుకున్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు, ఇటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు నీ జీవితాల్లో చేయలేదా? ఒకసారి ఆలోచన చేయి. కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధి, ఆ కష్టం పోయిన తర్వాత దేవుడెవరో నేనెవరో. ఏమండి, దేవుడు గుర్తురాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యాకోబు ప్రియమైన బిడ్డలారా, ఒంటరి జీవితంలో దేవుని సన్నిధి ప్రాముఖ్యతను ఆయన గుర్తెరిగాడు. దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం ఉంటుంది, దేవుని యొక్క ఆశ్రయం మనకి తోడుగా ఉంటుంది అనేటువంటి సువార్త ప్రకటన యాకోబు అక్కడ చేసినట్టు మనకి కనబడతా ఉంది. ఆ ప్రకటించే స్తంభాన్ని మనము మన జీవితాల్లో కలిగి ఉండాలి. వచ్చేవారు ఈ మందిరం ఎంత ఫిల్ అవుతుందో నేను చూస్తూ ఉంటాను. ఎంతమంది ఈ సువార్త ప్రకటించే స్తంభాన్ని మనం నిలబెట్టి మన యొక్క కుటుంబ యజమానుల్ని ఎంతమంది తీసుకొస్తున్నాం, ఇంటి బిడ్డల్ని ఎంతమందిని తీసుకొస్తున్నామో. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం పనిచేసిందా? పని చేయకుండానే ఈ గుడి బయట వదిలేశారా, లేకపోతే గుళ్ళోనే పాస్టర్ గారికి వదిలేశారా అనేది మీరు తీసుకొచ్చేటువంటి మీ యొక్క కుటుంబీకులను బట్టే ప్రియమైన వాక్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఫలించిందా లేదా అని చూడాలనంటే ప్రియమైన బిడ్డలారా, వచ్చే వారం ఈ సువార్త ప్రకటన మీరు చేశారా లేదా? తల్లిదండ్రుల ఇంటికి మాత్రం భర్తని పని మానేసి మరీ మనం తీసుకెళ్ళిపోతాం. మందిరానికి మాత్రం పనికి వెళ్ళిపోయాడండి. అర్జెంటుగా రైతు వదలలేదండి. ఏమండి, సిమెంట్ బస్తాలు వచ్చేసియండి, సిమెంట్ కలిపేశారండి. రైతు నువ్వు లేకపోతే పొలం పని జరగదన్నాడండి. పెద్ద రైతు కుటుంబానంతా అప్పచెప్పేసినట్టు. ఏమండి, రైతు కన్నా గొప్ప రైతు ఫరో ఉన్నాడండి. యోసేపుకి సమస్తాన్ని అప్పచెప్పేశాడు. కానీ యోసేపు ఎవరిని విడవలేదు తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టలే. రైతు కుటుంబాన్ని అప్పచెప్పేశాడంట. ఈయన గారు పనిలో నుంచి రారంట. ఏంటి, ఆయన దీవించబడతాడు. నీకు ఆ దీవెన వద్దా? ప్రియమైన బిడ్డ,
ప్రకటించే స్తంభాన్ని యాకోబు నిలవబెట్టాడు. ఈ స్తంభాన్ని నీవు కలిగి ఉంటే నా దేవుని మందిరంలో జయించు వానిని నా దేవుని మందిరంలో ఒక స్తూపంగా స్తంభంగా నిలబెడతాను వాగ్దానం ఇచ్చాడు. ఆ జయించే స్తంభంగా మనం ఉండాలంటే మనము దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నామో అది ఇతరులకు ప్రకటించే వారంగా మనము ఉండాలి. యాకోబు నిలవబెట్టిన రెండో స్తంభాన్ని చూద్దాం ప్రియులారా. ఆ స్తంభము సమాధానము అనేటువంటి స్తంభాన్ని ఆయన నిలవబెట్టాడు. యాకోబు నిలవబెట్టిన రెండవ స్తంభం సమాధానము అనేటువంటి స్తంభం ప్రియులారా. దేవుని మందిర అనుభవం నీవు కలిగి ఉంటే సమాధానం అనేటువంటి స్తంభాన్ని నీవు కలిగి ఉంటావు. 31వ అధ్యాయము 45వ వచనం. 31వ అధ్యాయము 45వ వచనంలో యాకోబు ఒక రాయి తీసుకుని దానిని స్తంభముగా నిలవబెట్టను. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ రాయిని తీసుకున్నాడు. ఒక రాయిని తీసుకుని మళ్ళీ కూడా ఏం చేశాడంట, స్తంభంగా రాయిని నిలవబెట్టాడు అంట. ఎందుకు ఈ సందర్భాన్ని అక్కడ మాట్లాడుతున్నాడంటే అక్కడ మీరు 31వ అధ్యాయము మొదటి నుంచి కనుక చదివితే ప్రియమైన బిడ్డలారా, యాకోబు తన తల్లిదండ్రుల యొద్ద నుండి వెళ్ళిపోయాడు. పద్నారంలో ఉన్నటువంటి తన యొక్క మేనమామ లాబాను దగ్గరకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంత సందర్భం జరుగుతుంది. తల్లిదండ్రుల యొద్ద నుండి 20 సంవత్సరాలు లాబాను దగ్గర యాకోబు కొలువు చేస్తాడు. నీవు నా దగ్గర పని చేయడానికి వచ్చావు కదా, ఇక్కడ ఉండు, నా యొక్క రక్త సంబంధమే నువ్వు, నాతో పాటు ఉండు అని అంటే యాకోబు అంటాడు, నీ దగ్గర ఉంటాను, అయితే నీ దగ్గర నేను ఊరకనే ఉండను, ఏదైనా పని నాకు అప్పచెప్పు అంటే పని చేసుకుంటా ఉంటాడు. అయితే వివాహం చేయాలి, నాకు నీ యొక్క చిన్న కుమార్తె నచ్చిందంటే నా చిన్న కుమార్తె నీకు పెళ్లి చేయాలంటే నా దగ్గర 7 సంవత్సరాలు నీవు పని చేయాలి. చిన్న కుమార్తె కోసం 7 సంవత్సరాలు పని చేస్తాడు. కానీ అక్కడ తారుమారు అవుతుంది. లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. నేను రాహేల్ని పెళ్లి చేయమంటే నువ్వు లేయాని పెళ్లి చేసావంటే పెద్దదానికి అవ్వకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేస్తామయ్యా, నీకు చిన్నది కావాలంటే మళ్ళొక 7 సంవత్సరాలు నా దగ్గర పని చేయి. ప్రేమించిన అమ్మాయి కోసం మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు యాకోబు తన జీవితాన్ని అంతటిని కూడా అక్కడ పనికి కోసము ఆయన అప్పగిస్తాడు. ప్రియమైన బిడ్డ, రాహేలు కోసం మళ్ళీ ఒక 7 సంవత్సరాలు చేశాడు. ఆ 7 సంవత్సరాలు చేసిన తర్వాత రాహేల్ని ఇచ్చి వివాహం చేస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డ, ఇద్దరు యొక్క స్త్రీల కోసం చెప్పాలంటే రాహేలు కోసం లేయా కోసం 7 సంవత్సరాలు 14 తన యొక్క జీవన విధానం లేదా జీవితము నడిపింపబడడం కోసము లాబాను దగ్గర 6 సంవత్సరాలు ఆయన కొలువు చేస్తాడు. జీతం కోసం మొత్తం 20 సంవత్సరాలు పనిచేస్తాడు. 20 సంవత్సరాల్లో ప్రియమైన బిడ్డలారా యాకోబుని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అయితే ఎప్పుడైతే యాకోబు ఆశీర్వదించబడతాడో ఆ 31వ అధ్యాయం చదివితే స్టార్టింగ్ నుంచి లాబాను యొక్క కుమారులంట యాకోబు మీద అసూయపడతాడు. వీడు ఎంతగానో మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన యొక్క ఊరు వచ్చి విస్తరించేసాడు బాగా అని యాకోబు మీద లాబాను యొక్క కుమారులు అసూయ పడతా ఉంటారు. లాబాను యొక్క కుమారులు అసూయ పడడం యాకోబు తెలుసుకుని వాళ్ళ యొక్క ప్రేమ మారిపోయింది. అంత మాత్రమే కాదు, లాబాను కూడా యాకోబు మీద ఇదివరకటి ప్రేమ చూపించట్లేదు, ఇదివరకటి మాటలాగా పలకరించట్లేదు అని చెప్పి యాకోబు గ్రహించాడు. మనం కూడా అంతే కదా, మనం చుట్టాలింటికి వెళ్తాం కదా, చుట్టాలింటికి వెళ్ళిన మొదటి 2 రోజులు చుట్టాలు మనల్ని ఏ పని చేయనివ్వరు. అబ్బాబ్బే మీరు ఇల్లు తొడవద్దు, అబ్బాబ్బే మీరు అంట్లు తోమవద్దు, అబ్బాబ్బా మీరేమీ చెయ్యదా అంటారు. 3వ రోజు చేస్తున్నావా, ఇది కూడా తోమే, చేస్తున్నావా, ఈ ఇల్లు కూడా తుడిచేయే అంటే 3వ రోజు నుంచి మొదలవుతూ ఉంటాయి. అవునా కదా, అందరికీ అనుభవమే కదా ఏమండి. ఆఖరికి కొద్ది ఎక్కువ రోజులు అయ్యేసరికి ఆఖరికి ఆలబట్టలు కూడా మనమే ఉతికేస్తూ ఉంటాం. అదేదో ఇంట్లో ఉంటేనే హాయిగా 4 బట్టలు, ఊరు వెళ్ళామంటే మొత్తం మన బట్టలు ఆలబట్టలు కూడా ఉతుక్కోవాలి. ఎందుకు వచ్చిన పని, ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటే హాయిగా ఉంటుంది కదా. ఈ అనుభవాలు మీకు రాలేదా, అందుకే ఊర్లో వెళ్ళిపోతున్నారా? ప్రియమైన బిడ్డలారా చెప్తా ఏమండి, ఎక్కడైనా కూడా అంతే కదా, ఒక 2 రోజులు చక్కగా చూస్తూ ఉంటారు. 3వ రోజు నుంచి ఒక 1 రోజులు ఉన్నామంటే మార్పు ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అలా ఉంది ఇలా ఉంది అనే మాటలు మనకి వినబడుతూ ఉంటాయి. యాకోబు జీవితంలో కూడా అలాగే వాళ్ళ మామలో మార్పు వచ్చింది, వాళ్ళ బామర్దుల్లో కూడా మార్పులు వచ్చాయి. అనుకున్నాడు ఇక్కడ ఉండడము వీలు కాదు, ఉండకూడదు. దేవుడు మళ్ళీ యాకోబుతో అన్నాడు, యాకోబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో,
ఇక నుంచి నీవు వెళ్ళిపో అంటున్నాడు ప్రియదేవుని బిడ్డలారా. అయితే యాకోబు తన భార్యల దగ్గరికి వచ్చాడు. అమ్మ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనది ఏదైతే ఉన్నదో దాన్ని మనకు కలిగిన యావత్తును పట్టుకొని మన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతాడు. ప్రియదేవుని యాకోబు వెళ్ళిపోయాడు అనేటువంటి సంగతి లాబానుకు తెలుస్తుంది. లాబాను వెనకాలే యాకోబుని 3 రోజులు ప్రయాణం అయినంత దూరంగా యాకోబు వెళ్ళిపోతే లాబాను తెలుసుకుని యాకోబు ఉన్న ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మోసగాడు చేసినట్టు నువ్వు చెప్పా పెట్టకుండా వచ్చేసావు, నువ్వు ఇలా వచ్చాడు సబబు కాదు, నా గృహదేవతలను నువ్వు తీసుకొని వచ్చేసావు అని అంటే యాకోబు అంటాడు, నీ గృహదేవతలు నా ఇంట్లో ఉంటే వెతుక్కో అని ఇల్లంతా కూడా వెతికిస్తూ ఉంటాడు. కానీ ఆయనకి ఎక్కడా కూడా కనిపించదు. కానీ ఆ గృహదేవతల్ని దాచింది ఎవరు? రాహేలు దాచేస్తుంది. అది వేరే సందర్భంలో ప్రియదేవుని బిడ్డలారా. అయితే ఏమీ కనిపించదు ప్రియదేవుని బిడ్డ. లాబాను యాకోబుతోటి అక్కడ ఒక సంధికి వస్తారు ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా చెప్పాలంటే యాకోబు లాబాను మీద తిరుగుబాటు చేయొచ్చు. నా మీద దొంగరికం వేసావు, నన్ను నష్టపోయేలా చేసావు నీవు అని యాకోబు లాబాను మీద తిరుగుబాటు చేయొచ్చు. కానీ యాకోబు లాబాను మీద ఏ తిరుగుబాటు చేయలేదు. కారణం ఏంటో తెలుసా? అంతకుముందు యాకోబుకున్న అనుభవం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో గడిపిన అనుభవము యాకోబు కలిగి ఉన్నాడు. దేవుని సన్నిధి అనుభవము యాకోబులో ఏం తీసుకొచ్చిందో తెలుసా? సమాధానాన్ని తీసుకుని వచ్చింది. శత్రువు ఉన్నప్పటికీ కూడా నువ్వు నా మీద నింద వేస్తున్నాడు, శత్రువు అని చేయకూడనటువంటి నేరం నేను చేశానని అపనింద యాకోబు మీద వేసినప్పటికీ కూడా యాకోబు తన శత్రువుని తన మామ మీద ఎదురు మాట్లాడలేదు, ఎదురు తిరగలేదు. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ కలహాన్ని యాకోబు పెంచలే. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి అనుభవము యాకోబులో ఏం తీసుకొచ్చిందో తెలుసా? సమాధానాన్ని తీసుకుని వచ్చింది. యాకోబు అంటాడు, రాళ్ళ కుప్పను తీసుకుని వచ్చి అక్కడ రాళ్ళన్నీ కూడా ప్రోక్షించి ఈ రాళ్ళ కుప్ప నీకు నాకు ఒక సంధి, ఒక సమాధానానికి గుర్తుగా మనం ఈ రాళ్ళ కుప్పని ఇక్కడ ఉంచుదాం. నీ దారి వేరు, నా దారి వేరు. నువ్వు నా మీద నింద వేసావు, అయినా నేను పట్టించుకోవట్లే, పర్వాలే. నువ్వు నా మీద నింద వేసినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? నేను నా దేవుని సన్నిధానంలో గడిపి ఉన్నాను. ఆ దేవుని సన్నిధి నాకు సమాధానం ఇచ్చేటువంటి ఆ మనసునిచ్చింది అని యాకోబు ప్రియదేవుని బిడ్డలారా ఆయనతోటి కలహాన్ని పెంచుకోకుండా ఒక సంధికి వచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా ఒక సమాధానానికి వచ్చారు. వారిరువురు కూడా అక్కడ ఒక స్తూపాన్ని నిలవబెట్టి రాళ్ళ కుప్ప వేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఈ రాళ్ళ కుప్పను చూసి, ఒకవేళ ఎప్పుడైనా నువ్వు మోసం చేసావు, నా గొర్రెలు నా మేకలు అన్నిటినీ కూడా నువ్వు తీసుకెళ్ళిపోయావు, నిన్ను మళ్ళీ తిరిగి చంపేయాలన్నంత కోపం కనుక నాకు వచ్చి నిన్ను చంపడానికి కానీ నేను వస్తానేమో, ఈ రాళ్ళ కుప్పను చూసి నేను ఆగిపోతాను అని లాబాన్ అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా ఆ కింద వచనాలు మీరు కనుక చదివితే వారి సంభాషణ అక్కడ మనకు కనబడుతుంది. యాకోబు అంటున్నాడు, నిజమే నువ్వు నన్ను మోసగాడువు, నా గృహదేవతలు నా గ్రామ దేవతలు నువ్వు దొంగిలించావు, నా మందను నువ్వు దొంగిలించుకుని ఒక దొంగలాగా నన్ను మోసం చేసేసి నువ్వు వచ్చేసావు అనేటువంటి నింద నా మీద వేసావు. ఎప్పటికైనా నా మీద వేసిన నిందను బట్టి నిన్ను మళ్ళీ నీ మీదకి నేను గొడవకి రావచ్చేమో, ఆ గొడవకి రావచ్చు అన్న సందర్భంలో ఒకవేళ నేను నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఈ స్తూపం కనుక కనబడినప్పుడు ఈ స్తూపాన్ని బట్టి నేనేమవ్వాలా? సమాధానము అయిపోవాలి. ఎందుకంటే ఆనాడు మన ఇద్దరం కూడా సంధికి వచ్చాము. ఆ దెబ్బలాటను మనం ఇంకెన్నటికి కూడా జ్ఞాపకము చేసుకోవద్దు. ఈ రాళ్ళ కుప్పను బట్టి, ఈ స్తంభాన్ని బట్టి, ఈ స్తూపాన్ని బట్టి మన శత్రుత్వాన్ని మనం ఏం చేయాలా? అనగద్రొక్కేయాలని ఒక సమాధానానికి వచ్చి ప్రియదేవుని బిడ్డలారా వారిరువురు వారితో పాటు ఉన్న వారందరూ కూడా అక్కడ ఏం చేశారో తెలుసా? భోజనాన్ని చేశారు. దావీదు మహారాజు అంటాడు కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధము పరిచి ఉన్నావు. దేనికి స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎంత గొప్పవాడంటే
శత్రువు ఎదుట మనల్ని సమాధానపరిచేవాడు ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో నీవు ఉండినప్పుడు. యాకోబు దేవుని సన్నిధి అనుభవాన్ని యాకోబు కలిగి ఉన్నాడు కాబట్టి సమాధానం అనేటువంటి స్తూపాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైన ఈ సమాధానము అనుభవాన్ని మనము మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆ స్తూపాన్ని మన జీవితాల్లో నిలబెట్టుకునేటువంటి పరిస్థితి మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే సమాధానం అనే స్తూపాన్ని నీవు కలిగి ఉంటావో శత్రువుల ఎదుట దేవుడు నీకు భోజనాన్ని ఆయన సిద్ధం చేస్తాడు. నిన్ను ద్వేషించేవారు, నిన్ను అనగద్రొక్కేవారు ఎంతమంది నీ ఎదుట ఉన్నా, నిన్ను కృంగదీసేవారు, నిన్ను బాధ పెట్టేవారు, నిన్ను శ్రమల పాలు చేసేవారు ఎంతమంది నీకు వేదన కలుగజేసినా కానీ వారి ముందు నిన్ను ఎప్పుడు ఎలా ఉంచుతాడు తెలుసా? పైవాడిగానే, తలగానే దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువు ఎదుట మనల్ని ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తల వంచేవానిగా మనల్ని అన్నడు కూడా ఉంచడు. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధి అనుభవం మనము కలిగి ఉండాలి. ఇంకా అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సమాధానం అనేటువంటి స్తంభాన్ని మన జీవితాల్లో మనము నిలవబెట్టుకోవాలి. అలా ఉంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, జయించువాడు ఎవడైతే ఉన్నాడో, సమాధానం అనే స్తూపం ఎవరైతే కలిగి ఉన్నారో, నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా నేను వారిని చేసేదను అనే గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం మనలో కలిగి ఉండాలంటే దేవుని సన్నిధి ప్రకటించే స్తంభంగా ఉండాలి. సమాధానం అనే స్తంభాన్ని మనము కలిగి ఉండాలి. మూడవది యాకోబు నిలువబెట్టిన స్తంభము. ప్రియదేని బిడ్డలారా, యాకోబు నిలవబెట్టినటువంటి మూడవ స్తంభము గురించి ఆలోచన చేస్తే ప్రియదేని బిడ్డలారా, ఆయన మార్పు అనేటువంటి స్తంభాన్ని యాకోబు నిలవబెట్టి ఉన్నాడు. మారు మనస్సు అనేటువంటి స్తంభాన్ని ఆయన నిలవబెట్టినాడు. ఆదికాండం 35వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక స్తంభాన్ని తీశాడు యాకోబు. మరొక స్తంభాన్ని తీసి అక్కడ మళ్ళీ కూడా ఏం చేస్తున్నాడండి? నూనె రాసి దాన్ని అభిషేకం చేస్తున్నట్టుగా అక్కడ వాక్యం మనకు కనబడతా ఉంది. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈ 35వ అధ్యాయంలో ప్రియదేని బిడ్డలారా, యాకోబు ప్రియదేని బిడ్డలారా తన యొక్క మామ దగ్గర నుంచి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మీరు 34వ అధ్యాయం కనుక మీరు చదివితే ప్రియదేని బిడ్డలారా, ఆ 34వ అధ్యాయంలో తిరిగి కనాను ప్రాంతానికి, తన యొక్క స్వదేశానికి ఆయన వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అన్న చంపాలని చూశాడు యాకోబుని. యాకోబు వస్తున్నాడన్న విషయం యాషావుకు వినబడుతుంది. యాషావును చూసి యాకోబు జడిసిపోయి గుంపులుగా వారు యాకోబు జనాన్ని పంపిస్తాడు. ముందు లేయా తన భార్య పిల్లల్ని, తర్వాత రాహేల్ని తన భార్య పిల్లల్ని ముందు పనివారినిచ్చి పంపుతాడు, మందల్నిచ్చి పంపుతా ఉంటాడు. వెనక యాకోబు వెళతా ఉంటాడు. ప్రియదేని బిడ్డలారా, ఎందుకనంటే యాకోబు యాషావు చూసి చంపేస్తాడేమో అని ఒక భయము యాకోబు కలిగి ఉన్నాడు. కానీ 34వ అధ్యాయం చదవండి వీలైతే. అక్కడ అధ్యాయంలో ప్రియదేని బిడ్డలారా అన్నదమ్ములు ఇరువురు కూడా యాకోబు యాషావులు ఒకరినొకరు చూసుకునంట కన్నీరు విడిచి వారు దుఃఖిస్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబు యాషావును చూసి భయపడి చంపేస్తాడేమో అనుకున్నాడు. కానీ ప్రియదేని బిడ్డలారా యాషావు యాకోబు ఒకరినొకరు హత్తుకుని ప్రియదేని బిడ్డలారా కన్నీరు విడిచాడు. అక్కడ ప్రేమ మనకు కనబడతా ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ అన్న చంపుతాడు నన్ను అన్ని భయపడ్డాడో, అన్న ప్రేమించేసరికి యాకోబు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు దేవుని మర్చిపోయాడు. మనకలాగే మన జీవితాలు కూడా అంతే. మనతో మాట్లాడలేని వాళ్ళు ఉన్నప్పుడు కదా, 3 ఫ్రెండ్స్ ఉన్నారనుకో, 2 ఫ్రెండ్స్ బాగా మాట్లాడుకుంటారు, 3వ వాడిని వదిలేస్తారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఈ ఫస్ట్ వాడిని వదిలేసి 2 కూడా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. 2 మాట్లాడుకుంటే 3వ వాడు వెర్రోడైపోతాడు. మళ్ళీ 2 మాట్లాడుకుంటాడు, ఆఖరుడు వెర్రోడైపోతూ ఉంటాడు.
మనం కూడా అంతే. మనతోటి ఎవరైనా మాట్లాడలేని వాళ్ళు ఉంటే, భర్త కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, ఇంట్లో శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవా 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 దేవునితో మాట్లాడని సందర్భం ఎక్కడ కూడా ఉండదు. నోరు తెరిస్తే దేవా సహాయం చేయవా, దేవా విడిపించువా, దేవా ఈ బాధ నుండి తగ్గించు తగ్గించు తండ్రి 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 అని నిత్యము అడుగుతూ ఉంటాం. దేవుడు తగ్గించేస్తాడు, బాగు చేసేస్తాడు, విడిపించేస్తాడు, డబ్బులు ఇచ్చేస్తాడు, అప్పులు తీర్చేస్తాడు, భర్త మాట్లాడేలా చేస్తాడు, పిల్లలు మాట్లాడేలా చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఎవరొద్దు? దేవుడొద్దు. ఏమండి 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 నాయన 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 అమ్మ 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 ఎవరితో మాట్లాడతాం ఇప్పుడు? పిల్లలతోటి, భర్తతోటి, పక్కింటోరు, ఎరుదింటోళ్ళతోటి ఎక్కువగా మాట్లాడతాం. ఎవరు తక్కువైపోయారు ఇప్పుడు? దేవుడు తక్కువైపోయారు. యాకోబు కూడా అలాగే తన అన్న చంపేస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే అన్న మాట్లాడాడో ఆనాడు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని యాకోబు మర్చిపోయాడు. నేను అక్కడ మందిరాన్ని, అక్కడ సువార్త ప్రకటన చేశాను కదా, దేవుడు నేను హెచ్చింపజేస్తాను, దేవుడు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన వాగ్దానాన్ని యాకోబు మర్చిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, మర్చిపోయాడు. మనకిలాగే మళ్ళీ తిరిగి తన స్థితి మామూలు అయిపోయింది, లోకానుసారమైన జీవితానికి వచ్చేసాడు. మనకిలాగే ప్రియదేవుని 24వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉండగా వాగ్దానాలు చేసేసాము. 2 రోజులు బైబిల్ తిరిగేసేసాము. 3వ రోజు నుంచి సెలవు బైబిల్కి. దులుపు తెస్తున్నామా? బైబిల్ని దులుపు తెస్తున్నామా? ఆదివారం కదా ప్రార్థనకి దులుపు తెస్తున్నామా, దులుపుకుండా తెస్తున్నామా? ప్రతిరోజు మనం తిన్న క్యారేజ్ని ఏం చేస్తూ ఉంటాం? కడిగి రేపు వద్దని వెళ్ళేదానికి రేపొద్దని కడుక్కోవచ్చు కదా అని ఉంచేస్తామా? ఏం చేస్తాం? శుభ్రపరుస్తూ ఉంటాం. నువ్వు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే నీ హృదయాన్ని శుభ్రం చేస్తుంది. నీ హృదయంతో పాటు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ యొక్క బైబిల్ని దులిపి తేవసరలే. ప్రియదేవుని బిడ్డలారా, ఎట్టి విధంగా ఉంటుంది మన జీవితం? ప్రియదేవుని ఆలోచన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన బ్రతుకులు అలాగే ఉంటున్నాయి. మన బ్రతుకులు మారాలి. అందుకే 24వ సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డ, ఆయన మళ్ళీ తిరిగి దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయాడు. దేవుడు మళ్ళీ 35వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. చదివితే తిరిగి దేవుడు అతనితో మాట్లాడుతాడు. యాకోబు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాను కదా, నువ్వు మళ్ళీ ఎలా వెళ్ళిపోయావు తెలుసా? లోకానుసారమైన జీవితానికి వెళ్ళిపోయావు. నీ ఇంటిలో ఉన్నటువంటి గృహ దేవతలని, గ్రామ దేవతలు, విగ్రహారాధకుల జీవితాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ బేతేలు దగ్గర నీవు స్తంభాన్ని నిలవబెట్టావు కదా, ఆ బేతేలు దగ్గరికి నీవు వెళ్ళు అనగా దేవుని మందిరానికి నీవు వెళ్ళు. దేవుని మందిరానికి వెళ్తే నిన్ను ఆశీర్వదిస్తాను. అక్కడ బేతేలు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ యాకోబుని ఏం చేశాడో తెలుసా? తన మోసపు జీవితం మొత్తాన్ని కూడా మార్చేశాడండి. ఇప్పుడు యాకోబు ఎలాగైపోయాడో తెలుసా? 10వ వచనం చూడండి. యాకోబు ఎలా అయిపోయాడంట? ఇశ్రాయేలు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధి ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి. అందుకనే దేవుని సన్నిధానానికి రండి అని తెలియజేసేది కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న విగ్రహాలని, నీలో ఉన్నటువంటి అన్య దేవతల్ని, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న కామకత్వాన్ని, నీలో ఉన్న వ్యభిచారాన్ని, నీలో ఉన్న చీకటి బ్రతుకుని, నీలో ఉన్న అంధకారాన్ని, నీలో ఉన్న పాప స్థితిని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? తుడిచిపెట్టడానికే దేవుని మందిరానికి దేవుడు ఏమంటాడు తెలుసా? రమ్మని ఆయన కోరుకున్నాడు. వెళ్ళి బేతేలు దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ప్రియదేవుని, మనల్ని కూడా దేవుని సన్నిధానానికి రమ్మంటున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏమవ్వాలో తెలుసా? మార్పు చెందాలా, పశ్చాత్తాప పొందాలా, మన జీవితాన్ని బట్టి మన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలా. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా మళ్ళీ తిరిగి ఆ స్థితిలోనే ఉంటున్నాము. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, తిరిగి బేతేలుకు వెళ్ళని యాకోబుతో మాట్లాడినట్టు మనల్ని కూడా అంటున్నాడు, నేను పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి నా యొక్క మాటల ద్వారా, వాక్యం ద్వారా. అందుకనే మందిరాన్ని విడిచిపెట్టకండి, మానకండి అని దేవుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని, ఎప్పుడైతే ఆయన మనస్ఫూర్తిగా ఆ ప్రాంతానికి వచ్చాడో తన జీవితం అంతా మారిపోయింది. వాగ్దానం చేసిన ఆ వాగ్దానం ఇప్పుడు
నెరవేర్చబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీ సంతానాన్ని వృద్ధికి తెస్తూ నీ సంతానంలో నుండి రాజులు గొప్పవారు నీ సంతానంలో నుండి వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. యాకోబుని ప్రియమైన బిడ్డలారా దేవుడు ఆశీర్వదించినట్టుగా మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నిన్ను వృద్ధి చేస్తానని దేవుడు గొప్పగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మార్పు చెందాలి ఆయన వాక్యాన్ని బట్టి, మారు మనసు పొందాలి దేవుడి యొక్క మాటలను బట్టి. ప్రియమైన బిడ్డలారా, మన హృదయాల్లో పశ్చాత్తాపం అనేది మనము కలిగి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మార్పు అనే స్తంభాన్ని మనము కలిగి ఉండాలి, మనం నిలబెట్టుకోవాలి. ఎప్పుడైతే మార్పు కలిగి ఉన్నామో జయించు వానిని నా యొక్క దేవుని మందిరంలో స్తంభముగా నేను నిలవబెడతాననే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. 4వదిగా యాకోబు జీవితంలో నిలవబెట్టిన 4వ స్తంభం ప్రియమైన ఇదే 35వ అధ్యాయంలో 35-20వ వచనంలో చూస్తే యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని కట్టించి అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ యాకోబు ఒక సమాధి పెట్టాడు, ఒక రాహేలుకి సమాధి కట్టాడు. ఆ సమాధి మీద ఏం చేశాడంట, స్తంభాన్ని నిలవబెట్టాడు. ఈ స్తంభం పునరుద్ధానము అనేటువంటి స్తంభాన్ని యాకోబు నిలవబెట్టాడు, పునరుద్ధానాన్ని. ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, క్రీస్తుకు పూర్వమే ప్రియమైన బిడ్డలారా యాకోబు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. పునరుద్ధాన అనుభవాన్ని యాకోబు రాహేలు దగ్గర నిలవబెట్టిన స్తంభం దగ్గర తెలియజేస్తున్నాడు. ప్రియమైన అనాది కాలంలోనే, పూర్వపు దినాల్లోనే, పాత నిబంధన కాలంలోనే పునరుద్ధానము ఉన్నది అనేటువంటి సూచన మనకు అక్కడ కనబడతా ఉంది. ఆ స్తంభాన్ని నిలవబెట్టి అక్కడ ఉన్నాడు యాకోబు. ప్రియమైన కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రియమైన బిడ్డలారా తిరిగి నా భార్య లేపబడుతుంది, పునరుద్ధానంలో లేపబడుతుంది, పునరుద్ధాన అనుభవము ఉన్నది అనేటువంటి సూచన ప్రియమైన బిడ్డలారా క్రీస్తుకు పూర్వమే. ప్రియమైన బిడ్డలారా పాత నిబంధన కాలంలో యాకోబు ద్వారా దేవుడు వాక్యం ద్వారా తెలియజేశాడు. అక్కడ నిలబెట్టాడు, అక్కడ స్తంభం నిలబెట్టాడు. అంటే కారణం ఏంటో తెలుసా? నా భార్య తిరిగి నేను చూస్తాను అనేటువంటి ఒక విశ్వాసాన్ని యాకోబు కలిగి ఉన్నాడు. పునరుద్ధాన అనుభవాన్ని మనము మన జీవితాల్లో కలిగి ఉండాలి. యాకోబు తన యొక్క మోసపు జీవితాన్ని అంతటిని కూడా పాతి పెట్టేసి అంటున్నాడు, నూతనమైనటువంటి జీవితం నేను కలిగి ఉన్నాను, నా పాపపు స్థితిలో నుండి నేను అనగద్రొక్కబడ్డాను, నా పాపపు స్థితిని సమాధిలోనే అణిచివేశాను అని ఆయన ఒక సాక్షిగా అక్కడ కనబడతా ఉన్నాడు. ప్రియదేవులారా, నేను క్రీస్తులో తిరిగి లేపబడతాను, పునరుద్ధానము అనేది నా జీవితంలో జరిగింపబడుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యాకోబు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మారు మనసు నువ్వు కలిగి ఉంటావో ప్రియమైన బిడ్డలారా, నీవు మరణించినా నీవు భయపడనవసరం. పునరుద్ధాన అనుభవాన్ని నేను కలిగి ఉంటాననేటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, పునరుద్ధాన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మన పాపపు స్థితిని అంతటిని కూడా పాతి పెట్టాలి. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క ప్రియమైన బిడ్డలారా లోకానుసారమైన బ్రతుకుని మనం విడిచిపెట్టి ప్రియమైన బిడ్డలారా తిరిగి నేను క్రీస్తులో బ్రతికింపబడతానటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. యాకోబు తన జీవితంలో 4 స్తంభాలని నిలవబెట్టాడు. ప్రియమైన ఈ 4 స్తంభాలు మన జీవితంలో కూడా ఒక సూచనగా, జ్ఞాపకంగా మనం నిలబెట్టినట్లయితే దేవుని సన్నిధానానికి ప్రాముఖ్యత ఇచ్చే వారంగా ఉండాలి. ప్రకటించే స్తంభాన్ని మనం నిలబెట్టే వారంగా ఉండాలి. సమాధానం అనే స్తంభాన్ని మనం నిలబెట్టే వారంగా ఉండాలి. ప్రియమైన మార్పు అనే స్తంభాన్ని నిలవబెట్టే వారంగా ఉండాలి. పునరుద్ధానమైనటువంటి స్తంభాన్ని మనం నిలవబెట్టే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఈ స్తంభాల్ని మన జీవితంలో నిలవబెట్టే వారంగా ఉంటామో ప్రియమైన బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా నేను మిమ్మల్ని, సూచనగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆ దేవుని మందిరం ఏంటో కాదు ప్రియమైన బిడ్డలారా, పరలోక రాజ్యం. ఆయన రాజ్యము, ఆయన సన్నిధి, ఆయన రాజ్యమే ప్రియమైన పరలోక రాజ్యంలో మనల్ని ఒక స్తూపంగా, ఒక సూచనగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.
ఆ గొప్ప వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.